నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నందూస్ వరల్డ్ ఇది 4 రోజులుగా కూడా సంచలనంగా మారిన కేసు. వందలాది మందిని కోట్లాది రూపాయలు కొల్లగొట్టేలాగా చేసిన స్కామ్, వందలాది మందిని మోసం చేసిన స్కామ్. అది కూడా ఒక యూట్యూబర్ గా ఉండి ఒక విఐపి లెవెల్కి వెళ్ళిపోయి, అంటే సెలబ్రిటీ లెవెల్కి వెళ్ళిపోయాము అన్న ఒక పెద్ద ఫీలింగ్ తో వీళ్ళు చేసిన స్కామ్ ఎప్పుడు కుదిపేస్తూ ఉంది. మరి వీళ్ళకి శిక్ష పడుతుందా? అసలు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అప్స్కాండ్ అయ్యారని అంటున్నారు. నిజంగానే అప్స్కాండ్ అయ్యారా? వీళ్ళ తరఫున కొంతమంది లాయర్స్ కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎలాంటి సెక్షన్స్ వాళ్ళ మీద ఫైల్ అయ్యే అవకాశం ఉంది? సో ఇది ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నందూస్ వరల్డ్ మనం చూస్తూ ఉన్నాము. ఒక యూట్యూబర్ ఒక సెలబ్రిటీ లెవెల్కి వెళ్ళిపోయానని ఫీల్ అయిపోయి, అందరి ఫీలింగ్స్ అవే కదా ఇంచుమించు, కానీ సెలబ్రిటీస్ అయిపోతున్నాం అని. సెలబ్రిటీలు స్కాములు బాగుంది, అసలు రెండింటికి భలే పొందడం కుదురుతుంది. సో ఎట్లా తీసుకోవచ్చు? వీళ్ళ మీద ఎలాంటి కేసులు ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంది? దాదాపు వందలాది మంది బయటకు వస్తున్నారు. ఫోన్ క్రెడిట్స్ అవన్నీ చూపిస్తూ ఉన్నారు, అకౌంట్స్ చూపిస్తూ ఉన్నారు, ఫోన్ కాల్స్ వాయిస్లు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అసలు? నందన పరిస్థితి? రమానందన, జాగర్లమూడి మధుకర్. సో అంటే కాదండి, మీరేదో ఏమన్నారు, వీళ్ళందరూ సెలబ్రిటీస్ అంటే ఏంటి మేడం? సెలబ్రిటీస్ అని పదం నేనైతే నా డిక్షనరీలోంచి తీసేసానులేండి. అంటే అర్థం కాదు, తెలియక. అంటే ఇప్పుడు సెలబ్రిటీ అంటే మోసం చేసే వాళ్ళని అర్థం వస్తుంది మళ్ళీ. అందుకని ఆ పదం వాడద్దు మనం. అంతేనా? అంటే మరి అదే కదా, ఒక మంగ్లీ, సెలబ్రిటీస్. ఒక మంగ్లీ, ఒక అశూరెడ్డి. అందుకని నేను అనేది ఏంటంటే, సరే మీకు ఒక లెవెల్కి వచ్చామని మీరు అనుకుంటారు. నందూస్ వరల్డ్ అంటే నందూస్ ప్రపంచంలోకి మనం తీసుకెళ్ళి ఆ ప్రపంచానికి మిమ్మల్ని తీసుకెళ్తానని మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షలు తీసుకుని మీకు తలిపేసేసారు. లోపల ఇంకా చేసావు అంతే. ఇంకా అంటే ఇక్కడ తప్పు మంది కూడా ఉంది. ఇప్పుడు ఈ శివ ఎవరైతే ఉన్నారో, శివక్రాంతినా కాంతి కుమార్ ఏదో, ఇతను లండన్లో చదువుకునేటప్పుడు ఈ మధుకర్ పరిచయం అయ్యారు. సో అతను ఇండియాకి వచ్చేసాక మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్, ఆ భార్యకి ఆ సర్టిఫికేట్ కోసం ఆయన్ని సంప్రదించారు. సంప్రదిస్తే డెస్టినీ సొల్యూషన్స్ అని ఉంది, అక్కడ మీ డెస్టినీ పరీక్షించుకోండి, బాగా పెట్టారు, ఓ 15 లక్షలు వేయండి, మా నాన్నగారు ఉంటారు రామ్మోహన్ రావు గారు అన్నాడు. వేశారు. సో 20 లక్షలు పంపించాక సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఈ అగార్డ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని పేరుతో ఈ మధుకర్ పంపించారు. అయితే దాని మీద ఇతను ఎంక్వైరీ చేస్తే ఆ కంపెనీ ఎవరిదైతే ఉందో అతను ఫోన్ లిఫ్ట్ చేసి, అదేంటి నేను ఈ దేశంలో లేను కొంతకాలం, సో నాకు తెలియకుండా మధుకర్ మీకు ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఉండొచ్చు అన్నాడు అని ఆ కంపెనీ యజమాని ఫైజల్ చెప్పారు. చెప్పాక వీళ్ళు మా డబ్బులు మాకు ఇచ్చేయమని వాళ్ళని అడిగితే వాళ్ళు ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల. మొత్తం మీద ఎప్పుడు 23లో జరిగింది. చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇదంతా. అయితే వాళ్ళు ఏం చేశారు, మా మీద ఇష్టం లేని వాళ్ళు, యూకే నుంచి ఇండియా వచ్చేసిన వాళ్ళు మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈవిడ భార్యాభర్తలు ఇద్దరు యూట్యూబ్లో కూడా చెప్పారు కదా. అయితే ఇప్పుడు నిప్పు లేకుండా పొగొస్తుందా? రాదుగా. అందుకని ఇప్పుడు ఈ విషయంలో ఇతను ఏం అడుగుతున్నాడు, సరే మాకేం వద్దు, ఉద్యోగం వద్దు, ఏమొద్దు, లేకపోతే వీసా వద్దు, సర్టిఫికేట్ వద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. వాళ్ళు స్పందించడంలా ఇలాగ వీళ్ళు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్కి సంబంధించి ఓ 50 మంది దాకా ఉన్నారు బాధితులు. ఇప్పుడు వాళ్ళు మీ చేత సంతకం పెట్టించుకుంటారు కరెక్టే, ఏవో కాగితాల మీద. అయితే ఎంతవరకు మీ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు చెప్తారు, మీరు ఎక్కడ తప్పించుకుంటారు? 50 మందికి వీసా రిజెక్ట్ అవుతుందా? ఒకళ్ళిద్దరికి అవ్వచ్చు, అవును, అది కంపెనీ తప్పైనా ఉండొచ్చు, లేదు వీళ్ళ వైపు సర్టిఫికేట్ సరిగా ఉండకపోవచ్చు. అవును, ఇంతమందికి జరిగినప్పుడు ఇది ఫ్రాడా కాదా? ఏవో 6 కంపెనీలు ఉన్నాయి వాళ్ళ కింద, మరి ఏంటో తెలియదు. సో ఇప్పుడు ఇది సమస్య. దీని మీద వాళ్ళు రకరకాల వీడియోస్ నిన్న మనం మాట్లాడుకున్నాం యూట్యూబ్లో. యాపిల్స్ తీసుకొచ్చి, ఒక యాపిల్ కుళ్ళిపోయింది అంటే ఏంటి అంటే, కొన్ని అలా జరుగుతాయనా, లేకపోతే మాకు సంబంధం లేదనా, అంటే మీరు ఇంప్లై చేసుకోండి అనా? దాని మీద నేను యుద్ధం చేస్తున్నా, అదే పిచ్చి పిచ్చిగా చేసింది ఆ వీడియో. ఏంటో పిల్లలు వచ్చి చూసి, అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అవడానికి రకరకాల మార్గాల్లో ట్రై చేస్తున్నారు. చెప్పింది కదా, యూట్యూబ్ లో మన తిడతారు, బ్యాడ్ చేస్తారు. ఆ కూతురు చేత అడిగించడం ఏంటి? అదే అసలు అది ఇంకా దారుణం కదా. చిన్నపిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు చేసిన ఫ్రాడ్ కి
పిల్లల చేత మీరు అడిగించి మీరు కౌంటర్ ఇవ్వడం. అవును. సో ఏదో ఉందండి. ఇప్పుడు నేను అనేది 100% జెన్యున్ అయితే మీరు ఈ పాటికి బయటకు వచ్చి మాకు ఏ సంబంధం లేదు, ఏ కేసులైనా పెట్టుకోండి అంటారు. నాకు ఇంకో కోపం ఎక్కడ వచ్చిందంటే, తండ్రి డబ్బులు తీసుకున్నాడు కదా రామ్మోహన్ రావు గారు, మరి ఆయన ఇది తప్పని చెప్పలేదా, లేకపోతే ఆయనకి ఇంత డబ్బు తెలియదా, ఏంటని అదే కదా, ఏదో వ్యాపారాల్లో వచ్చేస్తుందని అనుకున్నాడు, లేకపోతే తెలియదా? లేకపోతే మోసం చేశారని తెలియదా, లేకపోతే తండ్రికి తెలిసే జరిగిందా? ఇవన్నీ కూడా బయటికి రావు. ఏ ధైర్యంతో వీళ్ళు చేస్తున్నారు అంటే, డబ్బులు లేవు కాబట్టి డబ్బుల కోసమా? ఏమో ఇతను ఏదో ఏమన్నారు, వీళ్ళు చూడండి డెలివరీ బాయ్స్ ఉంటారు, అలాంటి ఉద్యోగం చేస్తాడా మధుకర్ అని అన్నారు ఎవరో నిన్న. కొన్ని వీడియోస్ వచ్చాయి కదా. ఇప్పుడు లాయర్స్ కూడా, ఒక లాయర్ వీళ్ళ వైపు ఎవరో వచ్చి మాట్లాడుతుంది, అసలు ఎట్లా మాట్లాడతారు అలాగా? ఏం మరి ఆవిడ చెప్పడం ఏంటో, ఆవిడ ఛానల్లో పోస్ట్ చేయడం ఏంటో, ఆవిడ మరి మాట్లాడడం ఆవిడ ఏంటో. ఏ రకంగా, ఇప్పుడు ఆవిడ మీద కూడా ఏమైనా కేసు వేయచ్చా? మనకు తెలియదు ఇవన్నీ కాకపోతే లీగల్. యూకే నుంచి మాత్రం యూకే సొలిసిటర్ ఒక ఆయన, అడ్వకేట్ శ్రీనివాసరావు గారు, ఆయన మాట్లాడారు, కేసులు పడతాయి దీని మీద, మొత్తం యూకేలో కూడా ఫైల్ అవుతూ ఉన్నాయి కేసులు, నేను అదే దాదాపు 20కి అంటున్నా. పైగా సేకరించాము. అదే అదే జరుగుతాయి. 10 years అంట మేడం జైలు శిక్ష పడే కేసెస్ ఉన్నాయంట అవి. 10 years. ఎందుకండి ఇలాంటి పనులు చేయడం? మన ఏమో తెలుగు వాళ్ళ ఎందుకో పరువు తీయడం, చూడడానికి చూసి పరువు తీయడం నమ్మడానికి. కదా. ఎంతలాగా మీరు వాడేసుకున్నారు జనాల్ని మీ వీడియోస్ ద్వారా. 70 లక్షలు అంట ఓనీలో ఆ పిల్లడిది ఏదో ఫంక్షన్ స్పెండ్ చేసిన డబ్బు, జనాల సొమ్మే కదా. కాదు నేను అనేది, ఎందుకండి ఇవి ఏమంటారు, ఇలాగ సడన్ గా ఇలాగ గొప్పలకి పోవడం, ఇవంతా అప్పులు చేయడం, మోసాలు చేయడం. మీరు అప్పులు చేసుకుంటే చేసుకోండి, మోసం చేయకండి. అదే కాబట్టి దీని మీద చాలా లోతుగా దర్యాప్తు జరగాలండి. పొలిటికల్ గా ఎవరైనా వెనకాల ఉంటే మాత్రం ఉంటారు వాళ్ళు మరి. ఇరుక్కుంటారు. సో వాళ్ళు కూడా బెదిరింపులు ఆలోచించుకోవాలి. వస్తున్నాయని ఇప్పుడు అంటున్నారు. క్యాస్ట్ కూడా తీస్తున్నారు, క్యాస్ట్ తీయడం కూడా తప్పే. అవును, మీరు ఏ క్యాస్ట్ అయితే ఏంటి, తప్పు చేయడానికి క్యాస్ట్ అదే ఉండదు కదా. కదా. మీరు కమ్మైనా, రెడ్ అయినా, కాపైనా, బ్రాహ్మణ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా తప్పే. క్యాస్ట్ తర్వాత. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.